ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్కి గట్టిగా గూటం దింపేశారు అక్కడ ముస్లిమ్స్. అక్కడ మొత్తం 9 లక్షల మంది ముస్లిమ్స్ ఉంటారు ఆస్ట్రేలియా మొత్తం. వీళ్ళందరూ భారతదేశం, అలాగే బంగ్లాదేశ్, ఇలా కొన్ని ప్రాంతాల నుంచి వెళ్ళారు. ఇండోనేషియా, ఇలా రకరకాల ప్రాంతాల నుంచి వెళ్ళి స్థిరపడ్డారు, పౌరసత్వం కూడా పొందారు. అయితే వాళ్ళకి మొన్న దీని పండుగ ఉంది కదా, రంజాన్ పండుగకి శుభాకాంక్షలు చెప్దామని ఆయన హోమ్ మినిస్టర్ని వేసుకొని ఎగేసుకొని వెళ్ళాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఒక్కసారిగా గో బ్యాక్ పిఎం అన్నారు. పైగా దాడికి కూడా ప్రయత్నించారు. ఎందుకురా నాయన అంటే, లెబనాను, అలాగే ఈ ఇరాను, గాజా, ఈ విషయాల్లో మీరు 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారు. అటొక వైపు సపోర్ట్ చేస్తారు, ఇటొక వైపు సపోర్ట్ చేస్తారు, కానీ నేరుగా దేనికి సపోర్ట్ చేయలేకపోతున్నారు. మీకు ఇజ్రాయెల్, అమెరికా అంటేనే ఇష్టం, ఈ రెండింటికి వ్యతిరేకంగానే ఉన్నారు ముస్లిం సమాజానికి అన్న విధంగా వీళ్ళు మాట్లాడారు. ఆస్ట్రేలియాలో వీళ్ళు స్థిరపడ్డారు. వీళ్ళు ఎవరు? ఇక్కడ మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇండోనేషియా, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినటువంటి ముస్లిమ్స్ ఇరాన్ గురించి, లెబనాన్ గురించి, అలాగే అక్కడ ఉన్నటువంటి హమాస్ గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళ యొక్క మొత్తం ఇదేంటి ఉద్దేశం? ఒకటే, ప్రపంచంలో భూమి మీద ఎక్కడున్నా సరే వాళ్ళకి మతం తప్ప ఇంకేది కూడా ఎక్కువ కాదు. వాళ్ళు బ్రతికే దేశము గొప్ప కాదు, భూమి గొప్ప కాదు. నీకు ఆ దేశం తిండి పెడుతుంది, పౌరసత్వం ఇచ్చిందంటే గొప్పేం కాదు వాళ్ళకి. వాళ్ళ సమాజం మొత్తం ప్రపంచంలో ఒకటేగా ఉండాలి. వాడు వేరే దేశం మీద ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా సరే వాడికి వీడు మంచోడు. ఈ దేశంలో వీళ్ళకి ఎంత ఇచ్చేసినా సరే ఈ దేశ విధానం ఏదైతే ఉంటుందో వాళ్ళకి అనవసరం, ఆ దేశ సంస్కృతి అనవసరం. వాళ్ళ విధానం ఒక్కటే. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ ఒక్కటే. వాడు ఎంత మతోన్మాదైనా సరే, ఎంత రాక్షసుడైనా సరే, ఎంత మూర్ఖుడైనా సరే, వీళ్ళందరూ ఒక్కటిగానే ఉంటారు. అదే వాళ్ళ విధానం. ఆస్ట్రేలియా ప్రధాని అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వెళ్ళి స్థిరపడినటువంటి వ్యక్తులు మీకు శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన వస్తుంటే ఇంత దీనిగా దాడులు చేస్తున్నారంటే మరి ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఒకటి. రెండోది, ఈరోజు ఇక్కడ లండన్లో అదే రంజాన్ రోజు వాడు పర్మిషన్ లేకుండా క్రికెట్ గ్రౌండ్లోను, రోడ్ల మీద కూడా నమాజులు చేసినటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలు భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు బ్రిటిష్ వాడికి వచ్చింది, ఆస్ట్రేలియా వాడికి వచ్చింది. దరిద్రం ఏంటంటే ఈ ఆస్ట్రేలియాలో చాలామంది అమాయకులైనటువంటి హిందువుల మీద దాడులు చేస్తారు. హిందువులు ఏమొచ్చేసి అయ్యో మర్రో కుర్రో అంటే ఆనందించి నవ్వుతూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి పరిస్థితి. హిందువులు అక్కడ 8 లక్షల మంది ఉన్నారు, ముస్లిమ్స్ 9 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరినీ చూసి ఆస్ట్రేలియాలు భయపడిపోతున్నారంట. మరి హిందువులు ఎలాంటి దాడులు చేశారో వాళ్ళే చెప్పాలి. హిందువులు వినాయక చవితి రోజు జస్ట్ డప్పులు కొట్టుకొని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏదో వచ్చారు బయటికి. అది చూసి వాళ్ళు భయపడిపోయి వాళ్ళ మీద దాడులు చేశారు, హిందువుల మీద. మరి ఇప్పుడు ఎవడో రాలేదు బయటకు వచ్చి. ప్రధానినే గోబ్యాక్ అన్నారు, ప్రధాని మీదే దాడి చేయాలనుకున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ప్రజలు ఏం చేయలేకపోయారు. ఎవడమాయకుడు? హిందువులు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క విధానం ఒకటే, శాంతంగా ఉండాలని. మనము అందరి మీద పువ్వులు వేస్తాము, అందరూ మన మీద రాళ్ళు వేస్తారు.